వెల్కమ్ టు లాలనర్. ఈ వీడియోలో మనం రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు బాధితులు మ్యాక్ట్ అంటే మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్లో ఎలా క్లెయిమ్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా ఎఫ్ఐఆర్ నమోదు. ప్రమాదం జరిగిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఇందులో కింది వివరాలు ఉండాలి: ప్రమాదం జరిగిన తేదీ మరియు సమయం, ప్రమాదానికి కారణమైన వాహనం నెంబర్, డ్రైవర్ వివరాలు, గాయాలు లేదా మరణం గురించిన సమాచారం, సాక్షుల వివరాలు, నెక్స్ట్ వైద్య చికిత్స మరియు ఎమ్మెల్సీ అంటే గాయపడిన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించాలి. క్లెయిమ్ కోసం క్రింది పత్రాలు కీలకం: ఎమ్మెల్సీ అంటే మెడికల్ లీగల్ సర్టిఫికేట్, ఇది పోలీస్ కేసుగా పరిగణించబడే చికిత్స కేంద్రం. నెక్స్ట్ ట్రీట్మెంట్ రికార్డ్స్, మెడికల్ బిల్స్, ఒకవేళ అంగవైకల్యం సంభవిస్తే డిజబిలిటీ సర్టిఫికేట్. దార్ అంటే డీటెయిల్ యాక్షన్ రిపోర్ట్. పోలీసులు విచారణ పూర్తి చేసి మ్యాక్ట్ మరియు ఇన్సూరెన్స్ కంపెనీ ముందు దారును సమర్పిస్తారు. ఇందులో ఇవి ఉంటాయి: ఎఫ్ఐఆర్ కాపీ, ఇన్సూరెన్స్ పాలసీ, వాహన ఆర్సీ మరియు డ్రైవింగ్ లైసెన్స్, బాధితుడు ఆదాయ ధృవీకరణ పత్రం మరియు మరణం సంభవించిన సందర్భంలో ఆధారపడిన వారి వివరాలు. నెక్స్ట్ క్లెయిమ్ పిటిషన్ దాఖలు. బాధితులు లేదా వారి వారసులు సంబంధిత మ్యాక్ట్ కోర్టులో కింది సెక్షన్ల కింద పిటిషన్ వేయవచ్చు. సెక్షన్ 166 డ్రైవర్ తప్పు అంటే నెగ్లిజెన్స్ ఉందని నిరూపించే క్లెయిమ్ చేయడం. సెక్షన్ 163A నిర్ణీత ఫార్ములా ప్రకారం పరిహారం కోరడం. సెక్షన్ 140 తక్షణ సహాయం కోసం. నెక్స్ట్ నోటీసులు జారీ. పిటిషన్ దాఖలైన తర్వాత ట్రిబ్యునల్ క్రింది వారికి నోటీసులు పంపిస్తుంది: డ్రైవర్, వాహన యజమాని, ఇన్సూరెన్స్ కంపెనీ. వీరు తమ వాదనలు రిటన్ స్టేట్మెంట్ రూపంలో కోర్టుకు సమర్పిస్తారు. కోర్టు ఇష్యూస్. కోర్టు ప్రధానంగా 3 అంశాలను పరిశీలిస్తుంది: ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగిందా, పిటిషనర్ పరిహారానికి అర్హులైతే ఎంత పరిహారం చెల్లించాలి మరియు ఎవరు చెల్లించాలి. నెక్స్ట్ ఎవిడెన్స్ స్టేజెస్ అంటే బాధితుడి తరపున ఆదాయ పత్రాలు, మెడికల్ బిల్లులు, అంగవైకల్య ధృవీకరణ పత్రాలు సమర్పించాలి. నెక్స్ట్ ఎదుటిపక్షం తరపున లాయర్స్, ఇన్సూరెన్స్ కంపెనీ వారు డ్రైవర్ లైసెన్స్ ఫేక్ అని లేదా పాలసీ నిబంధనలు ఉల్లంఘించని వాదించవచ్చు. నెక్స్ట్ రెండు వైపులా లాయర్లు ప్రమాద తీవ్రత, నిర్లక్ష్యం మరియు పరిహారం మొత్తం గురించి వాదనను వినిపిస్తారు. అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత ట్రిబ్యునల్ తన తీర్పును అంటే అవార్డును వెలువరిస్తుంది. సాధారణంగా ఇన్సూరెన్స్ కంపెనీ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. పరిహారం కింది వాటిపై ఆధారపడి ఉంటుంది: వైద్య ఖర్చులు మరియు భవిష్యత్ చికిత్స. నెక్స్ట్ ఆదాయ నష్టం, మానసిక వేదన, మరణం సంభవించినప్పుడు అంత్యక్రియలు ఖర్చులు మరియు కుటుంబ సభ్యులకు తోడు. నెక్స్ట్ రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు సరైన పత్రాలను భద్రపరచుకోవడం ద్వారా సకాలంలో న్యాయం పొందే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.